స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి, దేవుని దయని బట్టి మరొక నూతనమైన ఉదయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని కొద్ది సమయం మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు జీవితం నుంచి కొద్ది మాటలు మనం మరి నేర్చుకుందాము. కనుక అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని ఆసక్తితో ఆలకించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము 32వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఆది కాండము 32:6. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావునొద్దకు వెళ్ళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకుని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించను. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా, నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే అని. గమనించండి, ఇక్కడ ఏశావు మరి యాకోబు సహోదరులు. అయితే దేవుని బిడ్డలారా, ఒకప్పుడు యాకోబు అన్న దగ్గర నుంచి పారిపోయినప్పుడు ఆయన యాకోబు ఏశావుకు చేసిన మోసాన్ని బట్టి ఏశావు పగబట్టి తనను చంపేస్తాడు అనే ఆ భయము యాకోబులో ఉంది. అక్కడ కూడా సందర్భం ఎలా ఉందంటే, ఏశావు కోపంగానే వస్తున్నాడు. ఈ సందర్భం అంతా చూసి ఎలాగా ఏశావు వచ్చి మమ్మల్ని అందరినీ చంపకుండా సరే ఒక గుంపు మీద పడి ఆ గుంపుని హతం చేసి ఇంకో గుంపు తప్పించుకోవచ్చు అని ఒక మంచి అభిప్రాయంతో యాకోబు ఏం చేశాడంటే, తనకున్న మందనంతా 2 గుంపులుగా చేశాడు. 2 గుంపులుగా చేసి మొదటి ఆ గుంపుకి, రెండో గుంపుకి ఆయన ఆ వెడాన్ని కలుగు చేశాడు. లేదా 2 గుంపులుగా చేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, నా తండ్రి అయిన అబ్రహాం దేవా, అలాగే నా తండ్రి ఇస్సాకు దేవా,
అని ప్రార్థన చేస్తూ దేవుడితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీవు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు మేలు చేస్తానని చెప్పావు కదా అని దేవుడు తనకిచ్చిన మాటని దేవుడికి గుర్తు చేస్తున్నాడు యాకోబు. మరలో ఒక మాట అంటాడు, అసలు నువ్వు నాకు ఎంతో మేలు చేసావు. నేను వాస్తవానికి ఈ యోర్దాన్ని ఎలా దాటానంటే చేతి కర్రతో దాటాను, ఒక్కనే దాటాను. ఒక్కనే యోర్దాను దాటి, కనాను దేశం నుంచి యోర్దాను దాటి నేను మరి లాబాను దగ్గరికి వెళ్ళాను, సిరియా దేశానికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్కనే వెళ్ళాను, చేతికర్రతో వెళ్ళాను. అలాంటిది నన్ను ఒక్కడే చేతికర్రతో వెళ్ళిన నన్ను ఎంతలా దీవించావు, విస్తారమైన ఆస్తి ఇచ్చావు. అయితే నేను ఈ ఆస్తి పొందుకోవడానికి నేను అపాత్రుడిని, అంత యోగ్యత నాకు లేదు. నన్ను ఎంతగా ఆశీర్వదించావని ముందుగా దేవుడు తనకు చేసిన మేలుని దేవుడు చెప్తూ దేవుణ్ణి ఆయన స్తుతిస్తున్నాడు. స్తుతించి రెండోది ఏం చేస్తున్నాడంటే, తను దేవుడి దగ్గర నుంచి పొందుకున్న వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. అయ్యా, నువ్వే చెప్పావు కదా నీ బంధువులింటికి వెళ్ళమని, నీ తండ్రి ఇంటికి వెళ్ళు అని చెప్పావు కదా, నువ్వు నాకు చెప్పావు కదా ఏమని, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పావు కదా అని దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తాడు. ముందు దేవుడు తనకిచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి ఆయన స్తుతిస్తున్నాడు. రెండోది తనకిచ్చిన వాగ్దానాన్ని తనకిచ్చిన వాగ్దానాన్ని దేవుడికి జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలారా ఆయన అంటాడు, ఈ వాగ్దానం ఇచ్చావు కదా, నేను నీకు తోడై ఉండి నిశ్చయంగా ఆ మేలు చేయొచ్చు, విస్తారమటి వలన లెక్కింపులేని సముద్రం ఇసుకవలే నీ సంతానము విస్తృప చేస్తానని చెప్పావు కదా అని దేవుడి బిడ్డలారా ఆయన కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుడి దగ్గర ఈ రీతిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి ఆయన చేసిన ఒక మంచి పని ఏంటో చూడండి దేవుని బిడ్డలారా. 2 గుంపులు చేశాడు. 2 గుంపులు చేసిన తర్వాత 18వ వచనాన్ని నేను చదువుతున్నాను అనమాట. 18వ వచనాన్ని, నీవు ఇవి నీ సేవకుడైనా, లేకపోతే 13వ వచనం, అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య ఏసావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 ఆడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పారు. మరియు వారిలో మొదటి వానితో, నా సహోదరుడిని ఏసావు నిన్ను ఎదుర్కొని, నీవెవరి వాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందరున్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడల, నీవు ఇవి నీ సేవకుడిని యాకోబువి, ఇది నా ప్రభువుని ఏసావు కొరకు పంపిన కానుక, ఇదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించను. అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖము చూచేదను. అప్పుడు అతను ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని, మీరు ఏసావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలెననియు, మీరు ఇదిగో నీ సేవకుడని యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెననియు, 2వ వానికి 3వ వానికి మందల వెంబడి వెళ్ళిన వారికి అందరికీ ఆజ్ఞాపించెను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచి, దేవుని బిడ్డలారా, ముందు
యాకోబు తన అన్న తన మీదకి వస్తున్న ఆ విషయాన్ని గుర్తించి తన దూత లేదా తన సేవకుడు చెప్పినప్పుడు ఆయన తెలుసుకుని భయపడి తొందరపడి ముందుగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయ్యా, నువ్వు నాకు చేసిన మేలుకి అని దేవుడు చేసిన మేలును బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ముందు కృతజ్ఞత చెల్లించి తర్వాత ఆయన చేసిన వాగ్దానాన్ని దేవునికి జ్ఞాపకం చేస్తున్నావు. ఇలా వాగ్దానం చేసావు కదా మరి అని, నువ్వు నన్ను దీవిస్తానన్నావు కదా, విశ్రమ చేస్తానన్నావు కదా అని వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత తలంపు వచ్చింది. ఏంటో తలంపు అంటే, నా అన్నకి కానుక పంపితే ఈ కానుకను బట్టి ఆయన కోపము చల్లారుతుంది అని మంచి తలంపు వచ్చింది. ఆ తలంపును బట్టి ఆ కానుక తన అన్న దగ్గరికి పంపుతున్నాడు. బైబిల్లో కూడా ఇలా ఉంది, ఒకని ఒడిలో ఉంచిన కానుక వాని క్రోధమును చల్లార్చినడు. ఒకని ఒడిలో ఉంచిన కానుక వాని క్రోధమును చల్లార్చును అని సామెతల గ్రంథంలో. దేవుని బిడ్డలారా, నిజంగా యాకోబు చేసిన ఒక మంచి పని ఏంటో తెలుసా? తన కష్టం వచ్చినప్పుడు, తన శ్రమ వచ్చినప్పుడు ముందుగా భయపడ్డాడు, తొందరపడ్డాడు. కానీ తొందరపడిన తర్వాత అలాగే తన తొందరపాటుని బట్టి, తన భయాన్ని బట్టి ఏదేదో చేసేక ముందుగా దేవుని సన్నిధిలో మోకరించి ఆయనకి కృతజ్ఞత చెల్లించాడు, ఆయన్ని స్తుతించాడు. ముందు యోబు కూడా తన ఆస్తి అంతా పోయినప్పుడు ఒక మాట అంటాడు, యెహోవా ఇచ్చును గాక, ఆ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామములకే మహిమ కలుగును గాక అంటాడు. అలాగే యాకోబు మీదకి విపత్తు వస్తున్నప్పుడు, ప్రాణాపాయం వచ్చినప్పుడు ముందు తొందరపడినా, ఒకవేళ ఆయన భయపడినా ఒక సరైన మంచి పని ఏం చేశాడంటే, దేవుని సన్నిధిలో ముందు దేవుణ్ణి స్తుతించాడు. ఆయన ఇచ్చిన దాన్ని మరలా ఆయన జ్ఞాపకం చేస్తూ, నీవు నన్ను ఎంతగానో దీవించావు, నేనైతే ఇంత దీవెనకి నేను పాత్రుడేమీ కాదు అని దేవుని స్తుతిస్తూ, దేవుని నామాన్ని కనపరుస్తూ, ఆయన చేసిన మేలుని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడండి. కృతజ్ఞతలు చెల్లించి ఆయన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆయన ఈ వాగ్దానం ఇచ్చావు కదా అని దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. కారణం ఏంటంటే, నాయన నువ్వు ఇచ్చిన వాగ్దానం గట్టిగా పట్టుకున్నానని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడండి. ఆయన దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకున్నాడు. అందుకనే అబ్రహాం కూడా ఒక అద్భుతమైన మాట అంటాడు. చూడండి, అబ్రహాం కూడా ఒక మాట అంటాడు. చూస్తే ఆదికాండము 22 అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. ఆదికాండము 22 అధ్యాయము ఒకసారి మనం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 22:6 లేకపోతే ఆదికాండం 22:5. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి, దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి, తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయి ఇద్దరు కూడి వెళ్ళుచుండగా. గమనించండి, ఇక్కడ అబ్రహాంతో దేవుడు చెప్పాడు, అబ్రహామా అని పిలిచాడు. 22 మొదటి వచనంలో. అంటే అంతా చదివితే మరి టైం వేస్ట్ అవుతుంది, చదవలేదు. అలా పిలిచి అంటాడు, నీ కుమారుడిని ఇస్సాకుని మరి నాకు బలిగా ఇమ్మని చెప్తాడు. మరలా చెప్తాడు, నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకుని నాకు బలిగా ఇమ్మని చెప్తాడు. చెప్పినప్పుడు చిత్తము ప్రభు అంటాడు. ఉదయమే లేచి, చీకటితో లేచి
అబ్రహామే స్వయంగా కట్టెలు చీల్చి తన కొడుకుని బలివ్వడానికి ఆయన బయలుదేరి ఇద్దరు పనివాళ్ళు తీసుకుని గాడిదలు తీసుకుని దేవుడు తనతో చెప్పిన చోటుకి మోరియా దేశానికి ఆ పర్వతంలోకి ఆయన వెళ్ళిపోతాడు. 3 రోజులు ప్రయాణం చేస్తారు. ఆ చేసిన తర్వాత 3వ రోజుని ఆయన మోరియా దేశానికి ఆ పర్వతాల దగ్గరికి వచ్చేసరికి దేవుడు అంటాడు, ఇదిగో నేను ఫలానా పర్వతాన్ని చూపిస్తున్నాను, అక్కడికి వెళ్ళి ఈ కుమారు నాకు బలి అని చెప్తాడు. అలాగే ప్రభువా అని ఆ దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఆ పనివారితో పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత అంటాడు, పనివారితో అంటున్నాడు, ఇదిగో మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడ మీరు నిలిచి ఉండండి, నేను ఈ చిన్నవాడిని వెళ్ళి బలి అర్పించి మరలా తిరిగి వస్తాము అంటాడు. తిరిగి వస్తాము. కానీ ఇంటికి వెళ్తున్నాడండి ఆయన కుమారుని బలి ఇవ్వడానికి. మరి తిరిగి వస్తామంటాడేంటి? బలిస్తే చనిపోతాడు కదా. అంటే అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడు. దేవుడు అంటాడు, నేను నీకు చూపించిన దేశానికి వెళ్ళము, నేను నిన్ను ఆశీర్వదించి నేను నీ నామమును గొప్ప చేయుదును, నీవు అనేక జనములకు ఆశీర్వాదంగా ఉంటావు, నీ మూలంగా భూమిలో సమస్త జనులు కూడా ఆశీర్వదించబడతారు అని నిజంగా ఆయన దేవుడి దగ్గర వాగ్దానం పొందుకున్నాడు. 12వ అధ్యాయంలో దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, నేను నిన్ను విస్తరింప చేస్తానన్నాడు. మరి ఎవరి ద్వారా? ఇస్సాకు ద్వారానే. చాలా సందర్భాల్లో ఆయన అంటాడు, నాకు పిల్లలు పుట్టలేదు కనుక మరి నా ఇంటి పెద్ద దాసుని ఎలియాజరే నాకు ఇంటికి వారసుడు అవుతాడు అని చెప్తే దేవుడు స్వయంగా చెప్తాడు, నువ్వు ఒకసారి బయటికి రా అని అబ్రహాంతో చెప్పి అబ్రహాం బయటకు తీసుకెళ్ళి ఆకాశం వైపు చూడమంటాడు. చూస్తాడు అబ్రహాం. చూస్తే దేవుడు అంటాడు, ఆకాశంలో నక్షత్రాలు లెక్కగలుగుతావా అంటే, లేదు ప్రభు, అది నా వాళ్ళు కాదంటాడు. సరే, నువ్వు లెక్కట్లేవు కదా, అలాగే నీ సంతానం అంత విస్తరింప చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అది పట్టుకున్నాడండి. నువ్వు నా సంతానాన్ని విస్తరింప చేస్తానని చెప్పావు కదా అని దేవుడిచ్చిన మాట ఎన్నటికీ తప్పదు అని అబ్రహాము నమ్మి ఆ మాటని గట్టిగా పట్టుకుని ఒకవేళ దేవుడు మాట ఇచ్చాడు కనుక నా కుమారుణ్ణి ఒకవేళ నేను చంపినా సరే నా కుమారుడికి ఆయన మరలా అవసరమైతే ఆయన చనిపోయిన వ్యక్తిగా బ్రతికించగలుగుతాడు. అంతేగాని ఆయన వాగ్దానం నిరర్ధకం చేయడు, ఆయన మాట తప్పడు. ఖచ్చితంగా నా కుమారుడి ద్వారా నాకు సంతానం విస్తరింప చేస్తానని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు కదా. ఈ కుమారుడి ద్వారానే నాకు సంతానాన్ని ఇస్తానని చెప్పాడు కదా, దీవిస్తానని చెప్పాడు కదా. అలాంటిది ఈ కుమారుడు నాకు ఎందుకు దూరం చేస్తాడు అని దేవుడు నీ కుమారుని నాకు బలి ఇవ్వమని స్వయంగా చెప్పినా సరే దేవుని బిడ్డారా ఆయన మాట నా వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అందుకే అంటాడు, మనసులో వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని అంటాడు, ఇద్దరం వెళ్తున్నాము, దేవుడు మాట ఇచ్చాడు, ఇదే వ్యక్తి ద్వారా నా యొక్క వంశాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పాడు కనుక ఈ వ్యక్తిని ఎలాగో దేవుడు 100% ఆయన నా నుంచి దూరం చేయడు, ఖచ్చితంగా నా కొడుకు నాకు ఇస్తాడు అని విశ్వాసంతో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని అంటాడు, ఇద్దరం వెళ్తున్నాం, మన ఇద్దరమే తిరిగి వస్తాం. ఎంత గొప్ప అండి. అంటే దేవుడు మాట తప్పడానికి ఆయన నరమాత్రుడు కాదని దేవుడే చెప్పాడు. అదే దేవుడు అబ్రహాము మాట ఇచ్చాడు కనుక ఆ మాటను పట్టుకున్నాడు. ఈ మాటను పట్టుకుని దేవుడు ఇచ్చిన వాగ్దానం తప్పేవాడు కాదు. అదే వాగ్దానాన్ని యాకోబు పట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, అది చెప్తున్నాడు, నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, నువ్వు మాట ఇచ్చావు కదా అని దేవుడితో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని ప్రార్థన చేశాడు. అలాగే ఎప్పుడైతే ప్రార్థన చేసి ఒక అద్భుతమైన ఆలోచన దేవుడే ఆ యాకోబుకి ఇచ్చాడు. ఏంటంటే, నువ్వు కాలు సిద్ధం చేసి పంపు. మనం ఇది నమ్మాలండి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో ఖచ్చితంగా దేవుడు తనున్న విపత్తు నుంచి తప్పించడానికి ఒక మంచి తలంపు దేవుడు తనకి ఇచ్చాడనమాట. ఎందుకంటే బైబిల్లో ఉంది కదా, ఒకని ఒడిలో ఉంచిన కానుక
వాడి క్రోధమును చల్లార్చునండి. అది దేవుడిచ్చిన తలంపు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో దేవుడిచ్చిన వాగ్దానాన్ని యాకోబు దేవుడికి గుర్తు చేస్తూ తను ప్రాధేయపడ్డాడు, వేడుకున్నాడు. ఒక అద్భుతమైన తలంపు యాకోబు హృదయంలో దేవుడు పెట్టాడు. నిజంగా ఆ తలంపు చాలా మంచిది. అలాగే దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం.